చెప్పు జల్లి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై వరల్డ్. కీప్ అప్ అండ్ అప్ హియర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే సూపర్ రెడీ అయ్యాము. ఎందుకంటే మేము ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము. సో పెళ్ళికి వెళ్దామా? వెళ్ళాం. బాబా ఆఫీస్కి వెళ్ళి పెళ్ళికి వస్తాను పొద్దున్నే మనతోని. అవును. సో మేమందరం కలిసి మా ఫ్రెండ్, నా డిగ్రీ క్లాస్మేట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఇప్పుడు సమ్మర్ కదా బయట, అందుకని ఇలా కొప్పు వేసేసుకున్నాను. సో ఈ కొప్పు ఎలా వేయాలి అనేది నేను మీకు చూపిస్తానండి, సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి అని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొప్పు సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడ చూడండి, ఇది మనకి పఫ్కి యూజ్ చేస్తారు కదా, అది పెడుతున్నాను. ఫస్ట్ ఏం లేదు, ఇలా పార్టీషన్స్ లాగా కొంచెం తీయండి. ఇలా తీసేసి మొత్తం అంతా నీట్గా కోమ్ చేసుకోండి. చూడండి, ఇలా కోమ్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా కోమ్ చేసేయండి. చేసిన తర్వాత ఒక్క నిమిషం, నేను ఒకసారి మిర్రర్లో చూసి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, రెండింటి మధ్యలో ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేయాలి. చూడండి, ఇలా నీట్గా కోమ్ చేసేసుకోండి. చేసేసుకొని ఇలా కొంచెం చిన్నగా ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ముందుకి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ముందుకి ప్రెస్ చేశారు కదా, ఇలాంటి టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా, టిక్ టిక్ పిన్స్తో ఇలా సెక్యూర్ చేయండి. సెక్యూర్ చేస్తే మనకి పఫ్ అనేది ముందు ఇలా కనిపిస్తుంది. కొంచెం ఇలా ప్రెస్ చేసేసి మొత్తం అన్ని చిక్కులు అనేవి తీసేయండి. చూడండి, ఫ్రంట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటిది పఫ్స్ అనేవి బయట దొరుకుతాయండి, ఇది తీసుకోండి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను కొప్ప వేస్తున్నాను, అది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తుందమ్మా, ఫస్ట్ చూడండి, ఇలా మన జుట్టు మొత్తాన్ని చిక్కులు అనేవి లేకుండా ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం మిగిలినవి ఉంది కదా, మంచిగా నీట్గా కోమ్ చేసేయండి. కోమ్ చేసేసి చిక్కులు అనేవి లేకుండా కోమ్ చేసుకోండి. చేసుకొని రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ బ్యాండ్తో పోనీటైల్ వేసేయండి. ఇది కొంచెం టైట్గా వేయండి పోనీటైల్. ఇలా పోనీటైల్ వేసారు కదా, ఒకసారి మళ్ళీ కోమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డోనట్ ఉంది కదండి, ఇది ఇందులోకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి పోనీటైల్ మధ్యలోకి ఇది పెట్టేశారు కదండి. ఇప్పుడు 2 పార్టీషన్స్ లాగా చేయండి. ఈ సగం అంతా పైనకి అడ్జస్ట్ చేసుకోండి, అండ్ కింద సగం మొత్తం ఇలా ఇలా తీసుకున్నాం కదా. డిస్కో రబ్బర్ బ్యాండ్ అయినా లేకపోతే బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయినా తీసుకొని దీన్ని సెక్యూర్ చేయండి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. వచ్చిన తర్వాత కోంబ్ని ఇలా 2 పార్టీషన్స్ లాగా సపరేట్ చేయండి. సపరేట్ చేసి
ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసేసి జుట్టుని అటు ఇటు తిప్పేయండి. తిప్పేసి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇలా మొత్తం తిప్పేశారు కదా, యూ క్లిప్ కానీ లేకపోతే టిక్ టిక్ పిన్తో సెక్యూర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ టిక్ టిక్ పిన్ పెట్టేసి తర్వాత యూ పిన్తో చూడండి హెయిర్ అంతా సెక్యూర్ చేస్తున్నాను. సో మనకి బన్ అనేది నీట్గా కనిపించేస్తుంది. తర్వాత ఫ్లవర్స్ పెట్టుకోండి. ఫ్లవర్స్ నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఒరిజినల్ ఫ్లవర్స్ అయినా తీసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్ లేవని నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని కూడా టిక్ టిక్ క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఇలా లుక్ ఉంటుంది. మనకి ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలంటే జడ చెక్కు బిళ్ళలు ఉంటాయి కదండి, ఈ రెండింటి మధ్యలో నుంచి ఇది ఇలా పెట్టేయండి మధ్యలో. సో కొప్పులో మనకి అమ్మవారిది అది ఉంటుంది కదా, ఇది కనిపిస్తుంది. సో లుక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇది సమ్మర్ కదా, సో ఇలా వేసుకుంటే చాలా ఇరిటేషన్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను, అందుకోసమే రెడీ అవుతున్నాను. సో కొప్పు సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి అనేది చూపించాను కదా, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనమాట. అది కొంచెం కిందికి ఉండే కదా, కీపాప ఫోటో తీస్తే చూసుకొని మరి నేను పైన పెట్టేసుకున్నాను. సో బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది, సైడ్ నుంచి ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఇలా ఉంటుంది. సో మనం అప్పటికప్పుడు ఇది సమ్మర్ కదా, కొప్పు ఎలా వేసుకోవాలి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనకి మనం ఎలా వేసుకోవాలి అనేది చూపించాను కదా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీరు నన్ను చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొప్పు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీరు మమ్మల్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you next video. Keep smiling. థ్యాంక్ యూ. అంత అయిపోయాక గుర్తొస్తుంది పాపకి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, ఓకేనా? బాయ్ బాయ్.